ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల కోసం తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దీంతో కౌంటింగ్ కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. సిబ్బందికి శిక్షణ, భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. అసలు ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? తొలి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? చివరి రిజల్ట్ ఏ నియోజకవర్గం నుంచి వెలువడనుంది? వాచ్ ది స్టోరీ. ఏపీలో జూన్ 4న కౌంటింగ్ డే కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్టంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే వారి ఓట్లను ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటర్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఆధారంగా లెక్కిస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాతే ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు, 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లలోపు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఉదయం 11 గంటల కల్లా ట్రెండ్స్ పై స్పష్టత రానుంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 111 స్థానాల్లో మధ్యాహ్నం 2 గంటలలోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలలోపు, మిగిలిన 3 చోట్ల సాయంత్రం 6 గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. తొలి ఫలితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరు జిల్లా రంపచోడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ఇక్కడ 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు. వీటితో పాటు భీమిలి, పాణ్యం ఫలితాలు కూడా లేటుగానే రానున్నాయి. ఈ 2 చోట్ల 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వాటికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులు కౌంట్ చేస్తారు. అలాంటి చోట్ల కూడా కౌంటింగ్ పూర్తి చేసిన తర్వాత ఆఖరి ఫలితాలు విడుదలవుతాయి. మొత్తంగా కౌంటింగ్ రోజు రాత్రి 8 నుంచి 9 గంటల సమయానికల్లా అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.